మనకు దివాళీ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హైదరాబాద్ లో గుర్తొచ్చేది ఏంటి? సదర్ పండుగ. సదర్ ఉత్సవాలు అనేది యాదన్నలు అందరూ కలిసి కూడా యాదవన్నలు అందరూ కలిసి చేసుకుంటా ఉంటారు కదా. సో మనకు హైదరాబాద్ లో చాలా ఫేమస్ కదా. సో మనమైతే ఇప్పుడు ముస్లింబాగ్లోని సత్తర్బాగ్లో ఉన్న ఇక్కడికైతే వచ్చినాము. అక్కడ మనకు ఎవ్రీ ఇయర్ దీపావళి అప్పుడు మనకి సదర్ ఉత్సవాల కోసం దున్నలను అయితే తీసుకొస్తారు. మరి ఈసారి ఎక్కడ ఏమేమి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. చలో. మనకి చూస్తుంటే ఇదంతా మొత్తం పాత బిల్డింగ్ లెక్క అయితే కనబడుతుంది. మరి ఇంట్లో ఏమేమి తీసుకొచ్చిర్రు, ఏవలు తీసుకొచ్చిర్రు, వాటికి ఎట్లా చేస్తారు ఏంటి అని అవన్నీ అయితే మనం తెలుసుకుందాము. లోపలికి పోదాము, వాళ్ళని ఒకసారి అడుగుదాము ఎన్ని దున్నలు తీసుకొచ్చిర్రు, ఎట్లా ఏంటిది అనేది ఒకసారి అయితే చూద్దాము. చలో చలో. సో మనం లోపలికి అయితే వస్తుంటే మనకి ఇక్కడ ఒకటి బాయ ఏంటిది ఒకసారి మొత్తం రాతితోనైతే కట్టి ఉన్నది. నేను ఫస్ట్ టైం వచ్చాను, నాకు కూడా తెలియదు ఇక్కడ ఏమున్నదని. ఇది మొత్తం ఒక వామ్మో ఇంత పెద్ద బాయ. ఇది చూసిరు కదా ఎట్లుందో, మొత్తం రాతితో కట్టింది. బిల్డింగ్ చూడడానికి పాతగానే ఉన్నది కానీ ఇక్కడ చూస్తే మొత్తం అంతా ఎప్పుడో కట్టేసి ఉన్నది. ఒకసారి లోపలికి పోదాము, లోపల ఎట్లున్నాయి ఏంటి, మరి ఆ దున్నలకు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి ఫుడ్ పెడతారు, ఏం పెడతారు, ఎప్పుడు తీసుకొచ్చిర్రు, తీసుకురావడానికి ఎంత ఖర్చు అయింది, అన్ని విషయాలు తెలుసుకుందాం ఒకసారి. సో మనకి ఇక్కడ ముషీరాబాద్ లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి సదర్ ఉత్సవాలు అనేది జరుగుతుంది కదా. సో ఈ సదర్ ఉత్సవాలకు సంబంధించి మనకి మనకి హరిబాబు గారు అనేసి అని చెప్పి ఈయన ఆధ్వర్యంలోనే మనకి ఇక్కడ ఈ సదర్ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో వీరితో మాట్లాడదాం ఒకసారి. హాయ్ అండి. సో మనకి ఈ ఇయర్ ఎన్ని వచ్చాయి, దీని పేరేంటి, అసలు ఎలా ఈ ఉత్సవాలని స్టార్ట్ చేశారు, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది బాద్షా మేడం దీని పేరు. ఓకే. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా చాలా ఘనంగా సదర్ వేడుకలు జరగబోతా ఉన్నాయి. 22 తారీఖు ముషీరాబాద్ నుండి ఒక పెద్ద ర్యాలీగా బయలుదేరి నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో లక్షలాది మంది జనాభాల మధ్యలో వీటికి పూజ చేయడము ఇవన్నీ కూడా సదర్ వేడుకలు ఇక్కడ జరగబోతా ఉన్నాయి ఈసారి కూడా. ఓకే. ఈసారి ఎన్ని తీసుకొచ్చారు ఈ సదర్ ఉత్సవాలకు సంబంధించి? ఎన్ని ఇప్పుడే 5 దున్నలు మనం ఇప్పుడే రావడం జరిగింది హర్యానా నుండి. వయసు చాలా చిన్న వయసు వీటిది, కానీ చాలా పెద్ద భారీ కాయంతో ఉన్నటువంటి దున్న రాజులు ఇవి. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా అసలు చూడలేని హైట్ పర్సనాలిటీ కూడా జరుగుతుంది. దాదాపు ఏజ్ ఎంత ఉంటుంది? దీని ఏజ్ వచ్చి జస్ట్ 4 years. ఇది 4 years. చూడడానికి మాత్రం ఒక 10-15 years లాగా ఉంది. 4 years. ఇది వెయిట్ ఎంత ఉంటుంది? దీని వెయిట్ 1800 kgs ఉంటుందండి. ఓకే. 1800. ఓకే. దీనికి ఫుడ్ అలాంటివి ఏమేమి పెడతారు? ఫుడ్ మామూలుగా ఈ కుట్టి అనేది ఉంటది, దానా ఉంటది, తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పాలు, దీనికి మసాజ్ చేయడము, వాకింగ్ చేయడము ఇవన్నీ కూడా దీనికి రోజు దినచర్యగా ఉంటుంది. దీనికి మామూలుగా ఖర్చు ఎంత వరకు వస్తుంది అంటారు? ఒక రోజు ఖర్చు సుమారుగా 5,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 5,000 రూపాయలు పర్సనాలిటీకి ఖచ్చితంగా మనం పెట్టాల్సిందే. సో ఎప్పుడు అంటే మామూలుగా మనం చూసుకుంటే రెడీ చేస్తారు, మొత్తం క్లీన్ చేసి రెడీ చేసి అన్ని రకాలుగా అలంకరించి చేస్తా ఉంటారు. సో ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అండి. మాకు ఒక 3 నెలల ముందు నుంచే ఈ సదర్ వస్తుంది అని మేము చాలా బిజీ అయిపోతాం. దివాళీ 3 నెలల ముందు నుంచే హర్యానా వెళ్ళి రావడం ఒక 3-4 సార్లు, తర్వాత దున్నలు ఇక్కడ మంచి దున్నలు మొత్తం తిరగడము, పోయినప్పుడల్లా ఒక 1 week అక్కడ ఉండడము, 1 week 10 days ఫ్లైట్ లో వెళ్ళి చూస్తూ ఉంటాం ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది చూసి అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఓకే. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఈ దున్నలకు సంబంధించి? అంటే ఇలా ఉంటేనే మేము తీసుకుంటాము అనేసి అని చెప్పి అంటే క్వాలిటీ ఉంటుంది దీనికి. ఈ ఫేస్ లో కళ అనేది చూస్తాము, దాని వయసు ఎంత ఉంది, దానికి పర్సనాలిటీ ఎలా ఉంది, టైల్ ఎలా ఉంది, టెస్టికల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా దీనికి క్వాలిటీస్ ఉంటాయి. అక్కడ షో జరుగుతుంది, పశువు మేళ పోటీలు జరుగుతాయి. ఆ పోటీలలో ముఖ్యంగా
అన్ని చూస్తారనమాట. క్వాలిటీ దున్నలకే ఛాంపియన్ రావడం జరుగుతుంది. మేము ప్రతిసారి తెచ్చేది ఛాంపియన్ బుల్స్నే తీసుకురావడం జరుగుతుంది. గోలు 2 కూడా అక్కడ ఉంది. దాన్ని దాని ఓనర్కు పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది ఆ దున్నని పెంచినందుకు. నరేంద్ర మోడీ అలాగే రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి పద్మశ్రీ అవార్డు కూడా దానికి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ దున్నలకు సంబంధించి అంటే చూసినప్పుడు మనకి ఇదేం కొంచెం జనాలు చూసేటప్పుడు అనుకుంటారు, అరే ఇది వింతగా ఉంది అనేసి అని చెప్పారు. సో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? తీసుకొచ్చేటప్పుడు ఏ రకంగా ట్రావెల్ చేసి తీసుకొస్తారు? చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అండ్ ట్రావెల్లో కూడా డైలీ దించడము, వాటికి మేత అవన్నీ కూడా పెట్టడము, వాటి ఫుడ్ అంతా కూడా పెట్టి మళ్ళీ దాన్ని వాకింగ్ చేయించడం, దారిలో కూడా ఒక 5 to 6 to 7 days వరకు జర్నీ అవుతుంది. 6 to 7 days ఆపి దించుతారు, ఫుడ్ పెడతారు. మన వాళ్ళు ఉంటారు కదా, మా పిల్లలు కూడా 2-3 కార్లలో దీంతో పాటు వస్తుంటారు వెళ్ళేటోళ్ళ. వీటికి మధ్యలో ఏమైనా అంటే భారీ కాయంతో ఉన్నాయి కదా, భారీ బాడీ ఎక్కువగా ఉంది కదా, సో దేంట్లో తీసుకొస్తారు? తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే అవి నించోనే ఉండాలి. కిందంతా మ్యాటింగ్ ఉంటది, సన్నని మట్టి అక్కడ హర్యానాలో దొరుకుతుంది, అది బెడ్ లాగా ఉంటది. అది ఆ మట్టి కింద పోయటము, వాటి మీద మ్యాట్స్ వేయడము, తర్వాత దానికి ఏమైనా జ్వరం వచ్చిందా, ఏమొస్తుంది జర్నీలో కూడా అన్ని చెక్ చేయటం, ఇవన్నీ కూడా డాక్టర్ కూడా ఉంటారా? లేదు, మేమే చూస్తాం. దానికి వేడిగా ఉంది, అది తినడం లేదు, ఏం తినడం లేదు, పాలు తాగడం లేదంటే ఏమైందని చెప్పి చూసి దానికి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎందుకు వాటర్ వస్తుంది కళ్ళల్లో? అది జర్నీ చేసింది కదా, బాగా స్టైడ్ అయి ఉన్నాయి, సో కొంచెం రెస్ట్ కావాలి. గ్రూమింగ్ కూడా చేస్తారు కదా? అవును చేస్తారు, ఇంకా చేయాలి. ఫ్రెండ్లీగా ఉంటది యానిమల్ అనేది, చాలా ఫ్రెండ్లీగా. మీరు కూడా పట్టుకోండి, ఏమన్నది పట్టుకోండి. 100% ఏమన్నది అసలు.